రోజు జాగ్రత్తగా ఉండండి. ఒకరోజు కొంతమంది సైంటిస్టులు ఒక ప్రదేశానికి వెళ్ళారంట. లైక్ ఒక కొండ ప్రాంతం. ఏ ప్రాంతం? కొంతమంది సైంటిస్టులు అందరూ కలిపి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి వారు చెక్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. వేటిల్ని అంటే మొక్కల్ని. ఏటిల్ని? మొక్కలు రీసెర్చ్ చేస్తున్నారు. ఆ మొక్కలు ఎలాగ వచ్చాయి, దీనికి ఒక అర్థం ఏంటి, ఇది దేనికి ఉపయోగం, ఎలా పుట్టింది, ఇవన్నీ వాళ్ళు రీసెర్చ్ చేసుకోవడానికి ఒక కొండ మీదకి ఎక్కిపోయారు. చివరికి వాళ్ళు కొండ మీదకి ఎక్కిపోయి చివరికి కిందన లోయ ఉంది, కొండ చివరికి ఎడ్జ్కి వస్తారు ఈ రీసెర్చ్ చేసే వీళ్ళందరూ కూడా. ఈ కొండకి కిందన, ఇప్పుడు ఇది కొండ అనుకోండి, దీని కిందన లోయే. ఆ లోయ దగ్గర ఒక మొక్క ఉందంట. అది కూడా ఫ్రెష్గా వెరైటీగా ఉంది. ఈ జాగ్రత్తగా ఉండండి. ఈ రీసెర్చ్ చేసే ఈ సైంటిస్టులు అందరూ ఆ మొక్క మీద కొంత దృష్టి పడ్డారు. దేని మీద? ఆ మొక్క మీద. ఆ మొక్క ఎక్కడ ఉంది, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఒక్కొక్కడు ఎంతెంత ఉన్నారు. ఆ మొక్కను తీయలేరు. ఎవరైనా అక్కడికి వెళ్ళి ఒక తాడేసి ఒకడు వెళ్ళి ఆ మొక్కను తీసుకొని వస్తే దాని మీద రీసెర్చ్ చేద్దాం అనుకుని ప్లాన్లో ఉన్నారు. అటు ఇటు చూస్తుంటే అక్కడ ఒక చిన్నపిల్లడు కనబడ్డాడంట. ఆ చిన్నపిల్లని పిలిచి, ఒరే నాయన రారా, మేము ఒక తాడేసి మేము పట్టుకుంటాము, నువ్వు కిందకి వెళ్ళి దేని తేవాలి, ఆ మొక్కను తెస్తే మేము దాన్ని సైంటిస్టులు కాబట్టి మేము అవన్నీ చూసుకొని మేము రీసెర్చ్ చేసుకుంటాము, వెళ్తావా అని అంటే ఆడేటన్నాడు తెలుసా? నో అంటే నేను వెళ్ళను. ఒరే వెళ్ళరా నాయన, కావాలంటే డబ్బులు ఇస్తాం, వెళ్ళరా అంటే నేను వెళ్ళను అన్నాను కదా, వెళ్ళను. ఒరే కావాలంటే నీకు ఏం కావాలంటే బైక్ కావాలా, ఏది కావాలి నీకు కొంటావురా, రీసెర్చ్ మధ్య బోల్డ్ డబ్బులు ఉన్నాయరా, కానీ మాకేంటి కావాలి, మాకు కావాలా నాయన అంటే ఈడు ఒకటే మాట. ఏటన్నాడు? నేను వెళ్ళనంటే వెళ్ళను, నేను ఆ మొక్కను తేమన్నా తేను. మరి ఏం చెయ్యాలి చివరికి అనుకుని వీళ్ళు ఆలోచించుకున్న సమయంలో ఒకటే ఆలోచన. ఆడిని కూర్చోబెట్టుకుని బతిమాడుతున్నావు, ఒరే నాయన, ఒరే తమ్ముడా, నువ్వు ఆ మొక్కను తేవాలంటే నీకు మేము ఏం చెయ్యాలరా, ఏం చెయ్యాలి అంటాడు. అదో దూరాన మా నాన్న ఉన్నాడు, మా నాన్న పిల్లండి అని అన్నాడు. మీ నాన్న ఏం చేస్తాడంటే మా నాన్నని తాడు పట్టుకోమని చెప్పండి, అప్పుడే నేను వెళ్తాను అన్నాడంట. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరు పట్టుకోవాలంట తాడాడికి? పిలిచారు. ఓ ఎంత సింపులా, ఏదో పెద్ద డబ్బులు పెట్టలేమనుకుని వాళ్ళ నాన్న పిలిచారు. రీసెర్చ్ వాళ్ళు అందరూ సైంటిస్టులు, బాబు నీ కొడుకుని ఇలా పంపించమంటున్నాము, నీ కొడుకు తాడు నువ్వు పట్టుకుంటేనే వెళ్తాను అంటున్నాడు, మాకు అది మొక్క కావాలి, ఏం చేయాలంటే సరే నేను పట్టుకుంటాను అనుకుని వాళ్ళ నాన్న చూస్తే వాళ్ళ నాన్న బక్క పీనిగిలా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? ఉఫ్ అని యోనతనం కూస్తే ఎగిరిపోతాడట. అలాంటి నాన్న ఎవరి మీద ఎంతమంది బలిష్ఠులు సైంటిస్టులు పట్టుకుంటానంటే వద్దంట తాడు. ఎవరు పట్టుకోవాలంటాడికి? వాళ్ళ నాన్నే. సరే వాళ్ళ నాన్న పట్టుకున్నాడంట. వీడికి కిందకి వెళ్ళాడంట, టప్పని మొక్క పీక్కొని పైకి వస్తాడంట. వీళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ టైంలో నన్ను అడిగారంట, ఒరే ఎలారా నీకు సాధ్యమైంది, మేము ఎంతమంది తాడు పట్టుకుంటానంటే నువ్వు వెళ్ళన్నావు, మీ నాన్న పట్టుకుంటేనే. ఎందుకంటే మా నాన్న నా నమ్మకం. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామను మహిమపరచండి. హల్లెలూయా. ఇదేమన్నాడు? మా నాన్న బక్కల పీనికే, కానీ మా నాన్న నా నమ్మకం. అతనైనా దూకేస్తాడేమో కానీ ఆ తాడు మాత్రం ఒకదలడు. ఇది నిజమైన ఫాదర్స్ డే. ఈ నాన్నల కంటే గొప్ప నాన్న యేసు నాన్న, యేసు నాన్న, యేసు నాన్న పాడకండి. సరే, అందరికంటే గొప్ప నాన్న యేసు నాన్న. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా మూదిమి వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడిని నేనే, శంఖకి ఎత్తుకున్న వాడిని నేను అన్నాడు ప్రభు. అట్టి దేవుడి కృప కనికరము మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్.